ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మనం వచ్చేసి లాంగెస్ట్ జిప్ లైన్ వాయనాడులోని మనకి ఈ జిప్ లైన్స్ అనేటటువంటివి ఎక్కువగా ఉంటాయండి. నిన్న ఆల్రెడీ నేను మీకు ఒకటి అడ్వెంచర్ క్యాంప్లో కూడా చూపించాను, తర్వాత బాణాసుర డ్యామ్ దగ్గర కూడా చూపించాను కదా. సో ఇప్పుడు మనం ఇంకొక 2 జిప్ లైన్స్ అనేవి చూస్తాము. బట్ మేము ఒకటి మాత్రమే ట్రై చేసాము. ఇవన్నీ మనము కేరళలోకి వచ్చేసిన తర్వాత టీ అండ్ కాఫీ ఎస్టేట్స్ అలాగే కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇక్కడ అవే ఎక్కువ పంట కదా, కానీ రేట్ అయితే ఏం పెద్దగా డిఫరెన్స్ అనిపించలేదు నాకు. కొబ్బరి బొండం ఇక్కడ కూడా 40 to 50 రూపీస్ మాత్రమే, 40 to 50 రూపీస్ ఉంది. సో అక్కడ మనకు దొరికే రేట్కే ఇక్కడ కూడా దొరుకుతుంది, పెద్ద తేడా ఏం అనిపించలేదు. అండ్ టీ అది కూడా నాకు పెద్ద టేస్ట్ అనిపించలేదు తెచ్చిన తర్వాత. సో ఇది నేను యూస్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను లేట్గా, అందుకని నాకైతే అక్కడి నుంచి తెచ్చినటువంటివి ఏవి కూడా ఓకే బాగున్నాయి, మళ్ళీ తెచ్చుకోవాలి అని అయితే అనిపించలేదు. లైక్ టీ తీసుకొచ్చా, కాఫీ తాగం కనుక కాఫీ టేస్ట్ తెలీదు. టీ అయితే మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. అండ్ నెక్స్ట్ ఇంకా వేరే ప్రోడక్ట్స్ తెచ్చాను. ఓన్లీ కేరళలో తీసుకొచ్చినటువంటి హెర్బల్ వాటర్వి ఒకటి పింక్ కలర్ వాటర్ అవుతుందన్నమాట. నేను అది షార్ట్స్లో మీకు చూపిస్తాను. అది మాత్రమే నాకు బాగా యూజ్ అనిపిస్తుంది. హాట్ వాటర్లో వేసుకొని తాగితే వెయిట్ లాస్కి కాదు, డైజెషన్కి అని చెప్పలేను, బట్ రిలీఫ్ అనేది ఇస్తుంది. లైక్ మనం హాట్ వాటర్కి సాటిస్ఫాక్టరీ హాట్ వాటర్ తాగాము అనిపిస్తుంది. వేడి నీళ్ళు తాగినా కొంతమందికి నచ్చదు, బట్ ఇవి తీసుకుంటే నాకు కొంచెం బెటర్ అనిపించింది. సో ఇక్కడంతా కూడా మనకి టీ ఎస్టేట్సే ఉంటాయి. ఇక్కడ జిప్ లైన్స్లో మా హస్బెండ్ 3 ట్రై చేశారు. ఒకటి బాణాసుర దగ్గరది వెళ్ళలేదు, కానీ అక్కడ అడ్వెంచర్ క్యాంప్ది వెళ్ళారు. నెక్స్ట్ ఇక్కడ ఒకటి వెళ్ళారనమాట, ఈ లాంగెస్ట్ జిప్ లైన్ అని చెప్పాను కదా, అది వెళ్ళారనమాట. ఇది టీ ఎస్టేట్స్ పైన ఉంటుంది, టీ ట్రీస్ పైన ఉంటుంది అనమాట. సో అక్కడ మేము కొన్ని ఫొటోస్ అవి తీసుకుంటూ ఉంటుంటే ఆయన వచ్చేసి జిప్ లైన్కి వెళ్ళేసి వచ్చారు. ఆ జిప్ లైన్లో ప్రత్యేకత ఏంటంటే సైక్లింగ్ కూడా ఉంది అక్కడ. సో ఆ సైక్లింగ్ కూడా ఎలా చేస్తారు ఏంటి అవన్నీ కూడా నేను మీకు అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. నాతో పాటు వచ్చేసేయండి.
ఫైనల్గా మనమైతే డెస్టినేషన్కి వచ్చేసాము. ఇది మనం ఇక్కడ స్టార్ట్ అవుతుంది జిప్ లైన్ అనేటటువంటిది. సో దీనికంటే ముందు నేను సైక్లింగ్ కూడా ఉంటుంది అని చెప్పాను కదా. సో సైక్లింగ్ కూడా మీరు చూస్తే అక్కడ ఏదైతే పోల్ లాగా ఉందో దాని మీద చూస్తే కొంతమంది వస్తారు చూడండి, ట్రావెల్ చేస్తారు. లైక్ సైకిల్స్ని రోప్ మీద ట్రావెల్ చేస్తారు, అంటే సో రోప్ మీద రైడ్ చేస్తారు సైకిల్స్ తోటి. అది పేర్స్ మాత్రమే వెళ్తారు, ఈ పోల్ వరకు వెళ్తారనమాట. ఈ పోల్ నుంచి ఈ పోల్కి. దీనికి వచ్చేసి ఛార్జ్ 500 ఎంత. సో చూస్తున్నారు కదా, అలాగా సైక్లింగ్ చేస్తున్నారు. అక్కడ చూడండి, చూపిస్తున్నాను మీకు. ఇది ఛార్జ్ పేరుకు ఉంటుంది. 3 to 500 మధ్యలో ఉన్నట్టుంది. ఇక్కడ మాత్రమే ఈ సైకిల్ రైడింగ్ ఉంది. జిప్ లైన్ ఎక్కడుంది అనేటటువంటిది మీకు చూపిస్తాను చూడండి. నెక్స్ట్ జిప్ లైన్ది కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదా, సైక్లింగ్ అనేటటువంటిది ఇదిగోండి, దగ్గరగా జూమ్ చేసి చూపిస్తున్నాను నేను మీకోసం అనేసి. ఇది ఇలా పేరు అనేటటువంటిది రోప్ మీద ట్రావెల్ చేస్తారు. పైన వచ్చేసి వైరింగ్ అది పెడతారు. అలాగే మేము ఇక్కడ కొన్ని ఫొటోస్ అన్ని క్లిక్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసరికి జిప్ లైన్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. ఇదంతా కూడా సైక్లింగ్. మళ్ళీ ఇక్కడికి రావాలి, వెళ్ళాలి, రావాలి, రెండు ఉంటాయి దీనికి. రోప్ వేకి మాత్రం, అంటే మనం ఏదైతే జిప్ లైన్కి వెళ్తామో దానికి సింగిల్ సైడ్ మాత్రమే. ఇక్కడ మా హస్బెండ్ వెళ్తున్నారు చూడండి. ఇప్పుడు వెళ్ళిన పర్సన్ మనకు రిటర్న్ మళ్ళీ కార్లో తీసుకొస్తారు. వాళ్ళు ఎస్టేట్స్లోంచి వాళ్ళు కార్లో తీసుకొచ్చి స్టార్టింగ్ పాయింట్ దగ్గర దింపుతారు. వెళ్ళేటప్పుడు మాత్రం ఇలా జిప్ లైన్లో వెళ్తాం. బట్ సైక్లింగ్ చేసే వాళ్ళు మాత్రం ఎలా వెళ్తారో మళ్ళీ రివర్స్ పొజిషన్లో అలాగే వస్తారనమాట. ఇది లాంగెస్ట్ జిప్ లైన్ అంటారు. సో చూడండి ఎంత పెద్దగా ఉంటుందో. మనకి కనిపిస్తున్నారా మీకు, అక్కడ చివరికి వెళ్తున్నారా, అక్కడ ఆ హౌస్ లాంటిది కనిపిస్తున్నది కదా, అక్కడ వరకు వెళ్తారనమాట. సో చూపించడానికి ట్రై చేశాను జూమ్ చేసి, బట్ ఎంతవరకు చూపించగలిగానో తెలియదు. అయిపోయిన తర్వాత మళ్ళీ అది చూసుకొని వస్తూనే అప్పుడే గ్లాస్ బ్రిడ్జ్, సూజీపుత్ర వాటర్ ఫాల్స్ అవన్నీ కూడా చూసేసుకొని వచ్చేసామండి. సో ఇక్కడితో ఇది మా వాయనాడ్ ట్రిప్ అనమాట. హోప్ మీ అందరికీ నా ఈ ట్రిప్స్ అనేటటువంటివి నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మరి నా ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని బెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. టాటా, బాయ్ బాయ్.